హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. తెలగపిండి కాంబినేషన్తో ఏది చేసుకున్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇప్పుడైతే నేను బీరకాయ కాంబినేషన్తో చూపిస్తున్నాను. తెలగపిండి బీరకాయ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కావాల్సినవి ఒక బౌల్ తెలగపిండి, ఒక బౌల్ బీరకాయ ముక్కలు, అలాగే చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి 3 తీసుకోవాలి. ముందుగా పాన్ పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు బీరకాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం మరుగుతున్నప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, సరిపడా కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కాసేపు ఆగిన తర్వాత బీరకాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత తెలగపిండి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకొని పూర్తిగా వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఎగరబెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత తాలింపుకి రెడీ చేసుకోవాలి. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త కాగిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న తెలగపిండి కర్రీలో వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, తెలగపిండి బీరకాయ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.